శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూపురం న్యాయవాదులు విధులను బహిష్కరించి బారు బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందూపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొని కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కావాలంటే కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవసరమని న్యాయవాదులు పేర్కొన్నారు. బెంచ్ ఏర్పాటుతో రాయలసీమ ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని వెంటనే కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణమూర్తి, పలువురు న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా రాయలసీమ ప్రజలకు పాలకులు ఇస్తున్న మాటలు నీటి మీద మాటల్లాగా నిలిచిపోయినాయి. ప్రతి తూరి కూడా రాయలసీమ వాసులే ముఖ్యమంత్రులుగా ఉన్నా వాళ్ళు చెప్తున్న మాటలకు చేతులకు చాలా తేడా ఉంది. వాళ్ళు రావడం, మాట ఇవ్వడం, గెలవడం, మళ్ళీ ఓట్లు సీట్లకి పరిమితమవుతున్నారు. ఇంతకు ముందున్న పాలకులు కూడా వచ్చిన ప్రతిసారి మరి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటను మళ్ళీ నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈరోజు మేమందరం కూడా హిందూపురం న్యాయవాదులుగా విధులను బహిష్కరించి ప్రజలందరూ కూడా మా ఆవేదనను, రాయలసీమ ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయాలని చెప్పి ఈరోజు ఉన్న హిందూపురంలో ఉన్న న్యాయవాదులందరూ కూడా బైక్ ర్యాలీ చేసి హిందూపురం మొత్తం తిరిగి మా హిందూపూర్ రాయలసీమ ప్రజల ఆకాంక్షలను, అలాగే పేద బడుగు బలహీన వర్గాలు హైకోర్టు రావడం వల్ల జరిగే ఉపయోగాలందరూ కూడా వివరించినాం. ఇప్పటికైనా మేము వెంటనే మరి కూటమి ప్రభుత్వాన్ని, తెలుగు ప్రభుత్వాన్ని హిందూపురం న్యాయవాదులుగా అభ్యర్థిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకుని అనంతపురం కర్నూలులో వెంటనే శాశ్వత హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కోర్టు నుంచి ఇక్కడి నుంచి చిన్న మార్కెట్ అలాగే మేలాపురం సర్కిల్ వరకు న్యాయవాదుల ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ ర్యాలీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి కర్నూలుకి శాశ్వత హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు ఇంకా ఏమన్నారంటే, నెల రోజుల్లోపే కర్నూలుకు వచ్చి ఇది నాది బాధ్యత, నారా లోకేష్ గారు బాధ్యత తీసుకుంటున్నారు, కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏదైతే ఏర్పాటు చేయడం మాది బాధ్యత అని చెప్పడం జరిగింది. అయితే పేరుకు మాత్రమే మాటలు చెప్తున్నారు కానీ ఆచరణలో మాత్రం చేసింది లేదు. కాబట్టి రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాది కూడా ఈరోజు కడుపు మండి రాయలసీమకి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఇప్పటికే రాష్ట్రం విడిపోయి రాయలసీమ గతంలో ఏదైతే మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధాని అని చెప్పారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని హైదరాబాద్కి చేశారు. మళ్ళా కూడా మన తెలంగాణ విడిపోయినప్పుడు ఈరోజు రాష్ట్ర రాజధాని రాయలసీమ కోల్పోయింది. హైకోర్టును కూడా కోల్పోవడానికి మేమెవరు సిద్ధంగా లేము. కాబట్టి ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో న్యాయవాదులంతా కూడా ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఏదైతే కూటమి పెద్దలు ఇచ్చినటువంటి మాటని తప్పకుండా ఖచ్చితంగా కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు న్యాయవాదుల పక్షాన పెద్ద ఎత్తున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే బైక్ ర్యాలీలో దశల వారి ఉద్యమాల్ని చేపట్టాం. మరింత ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి న్యాయవాదులందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.